నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా? అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తోంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమి తర్వాత రాజకీయాల్లో కాస్త ఇనాక్టివ్గా ఉన్నారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తప్ప ఆయన బయటికి రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక త్వరలో మాత్రం పూర్తి స్థాయిలో ఇక యాక్టివ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఇక కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది, వ్యూహరచన కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడే ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి కూడా 25 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఇక రజతోత్సవాలకైతే సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఆ యొక్క సభలు సమావేశాలకు కూడా ఇప్పటికే కమిటీలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27న ఉండబోతుంది. లక్షలాది మంది ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఎక్కువ మందిని కూడా రాబట్టి అక్కడ ఒక ముఖ్యమైన మెసేజ్ని ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. తద్వారా ఇక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కార్యాచరణ ఉండబోతుంది. సభలు సమావేశాలు ప్రెస్ మీట్లు కూడా నిర్వహించి కూడా ప్రభుత్వ విధానాలపై కూడా ఆయన వైఖరి తెలిపే అవకాశం ఉందట. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే మాత్రం అసెంబ్లీ ఆయన మాత్రం కొంతకాలంగా హాజరు కావడం లేదు. దాని పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటు బీజేపీ నుండి, అలాగే అధికార పార్టీ నుండి, సోషల్ మీడియా నుండి, అలాగే విశ్లేషకుల నుండి, ప్రధానంగా సొంత పార్టీలు కూడా ఎక్కడో అధినేత బయటకు వస్తే బాగుండు, అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుండు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం, ప్రజాస్వామ్యంలో భాగంగా ఓడిపోయినా కానీ ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ఒక గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో మాత్రం ఆయన హాజరు కావాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఇది సమాధానం చెప్పలేని పరిస్థితి ఒక స్థాయికి చేరడంతో ఇక అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ చిట్చాట్లో భాగంగా ఈ యొక్క విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఆయన అసెంబ్లీకి రాబోతున్నాడు, గవర్నర్ ప్రసంగం విషయంలో రాబోతున్నాడు, అవసరమైతే ప్రతిపక్ష హోదా నేత హోదాలో మాత్రం ఆయన తన యొక్క ప్రసంగం కూడా ఉండబోతుందని చెప్పాడు. మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కానీ కేసీఆర్కు తగ్గ స్థాయి ఎదురుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల, వాళ్ళు చేసే మాటల వల్ల ఆయన స్థాయి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఒక కొడుకుగా నేను మాత్రం మా నాన్న అసెంబ్లీలో అడుగు పెట్టడం మాత్రం నాకు ఇష్టమైతే లేదు. సరే ఆయన ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే కేటీఆర్ మాటల నేపథ్యంలో ఇక అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అయితే అసెంబ్లీ రాబోతున్నట్టు ఇక సంకేతాలు ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు వస్తాడనేది మాత్రం ఒక స్పష్టత అయితే లేదు. ఇక దానిపై మాత్రం ఇక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ నెల 12 నుండి జరగబోతున్న సమావేశాల నేపథ్యంలో ఎన్ని రోజులు హాజరు కాబోతున్నాడు, ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నాడు, మరి ఒకే రోజు వచ్చి మళ్ళీ వెనుక తిరుగుతాడా, లేకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాడా, లేకపోతే అధికార పార్టీ ఇక బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కామెంట్లు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ ఆ టీం కూడా ఎలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇది అసెంబ్లీ విషయానికి వస్తాయి. ఇక పార్టీ విషయం కానీ ఇక ప్రభుత్వ పనితీరు విషయంలో మాత్రం కేసీఆర్ ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక విధి విధానాల ప్రకారం ఒక కార్యాచరణతో ఇక ప్రజాక్షేత్రంలో వెళ్ళబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ సంబంధించిన నేతలకు, ముఖ్య నేతలకు కూడా కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వానికి నేనైతే వ్యక్తిగతంగా సంవత్సరం సమయం ఇవ్వాలనుకుంటున్నా, ఆ సమయం కంటే ఎక్కువనే ఇచ్చాను. ఇప్పటికే 15 నెలలు కూడా అయిపోయింది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై ఇమ్మీడియట్గా విమర్శలు చేసినా అది వ్యక్తిగతంగా నాకు కానీ మా పార్టీకి మంచిది కాదు. అందుకోసమే నేను మాత్రం దూరంగా ఉన్నాను. ఇక సమయం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, దాదాపు 15 నెలలు అయిపోయింది. ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాను, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక చాలా అంశాలు ప్రస్తావించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం, ఇక కాంగ్రెస్ అక్కడ పోటీ చేసి ఓడిపోవడంతో బీఆర్ఎస్కి ఒక ప్లస్ పాయింట్గా అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు బీజేపీ, ఇటు అధికార పార్టీని ఇటు బీఆర్ఎస్ ఢీకొనాల్సిన సందర్భంలో ఈయన ఒక బీజేపీని టార్గెట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్నే టార్గెట్ చేసి మాట్లాడతారనే ఒక ప్రశ్న కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇక అధికార పార్టీ ముఖ్యం కాబట్టి అధికార పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల విషయంలో మాత్రం అంశాల వారీగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇక ప్రభుత్వం గతంలో ఏం హామీలు ఇచ్చింది, ఏం చేస్తుంది,
ఏం చేయాల్సిన అవసరం ఉంది, అసలు ముందుగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న దాంట్లో మాత్రం సరైన విషయంగా కౌంటర్ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. ఈ లెక్కన ఇక పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం తర్వాత, ఎందుకంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక మోటివేషన్ లాగా తీసుకొని దాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకొని సంవత్సరం అంతా వివిధ కార్యక్రమాల్లో తీసుకొని ప్రజల్లో అలాగే కార్యకర్తల్లో ఒక ధైర్యం ఉండేలాగా, కార్యకర్తల్లో జోష్ ఉండేలాగా, నేతలకు యాక్టివిటీ పెంచడం ద్వారా వాళ్ళొక పార్టీ విధానాల పట్ల అంకితమై ఇతర పార్టీలకు జంప్ అయ్యే అవకాశం లేకుండా ఉండేలాగా మాత్రం రథోత్సవాలు అయితే చేయబోతున్నది తెలుస్తుంది. ఇక ఈ సిల్వర్ జూబ్లీలో భాగంగా మాత్రం ఆయన ప్రసంగాలు ఉండబోతున్నది తెలుస్తుంది. ఇక కేసీఆర్ ప్రెస్ మీట్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే మీడియాతో పాటు ప్రజలు అందరూ కూడా ఒక అటెన్షన్లోకి వస్తారు. ఎందుకంటే ఆయన ప్రస్తావించే అంశాలు కానీ ఆయన ప్రసంగం కానీ అలా ఉంటుంది. సో అలాంటి ప్రెస్ మీట్లే మళ్ళీ నిర్వహించడానికి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక అంశాల వారిగా, ఎందుకంటే ఇటు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీం మంత్రులు కూడా ఇటు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు, గత పాలన గురించి వాళ్ళ అంశాలు తీసుకొస్తున్నారు. ఇటు వర్గీకరణ విషయంలో అలాగే బీసీ సంబంధించిన అంశాల విషయంలో కూడా ప్రస్తావన చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరి అయితే స్పష్టం చేయబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ మార్కు ఉండేలాగా, తన మార్కు ఉండేలాగా కూడా కేసీఆర్ అయితే వ్యూహ రచన చేస్తున్నట్టయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇటు అసెంబ్లీలో ఒకేవైపు రాజకీయాల్లో కూడా పూర్తిగా ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలను తిప్పుకొట్టే ఉద్దేశంతోనే అసెంబ్లీలో అడుగు పెడుతూనే పార్టీ నేతల్లో అలాగే క్యాడర్లో ఒక జోష్ పెంచేలాగా వాళ్ళని ఒక యాక్టివ్ మోడ్లో ఉంచడానికి మాత్రం కేసీఆర్ తన అడుగులు ఉండబోతున్నట్టు మాత్రం పార్టీ వర్గాలు అయితే ఒక స్పష్టతను అయితే ఇస్తున్నాయి. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఇక అసెంబ్లీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వరంగల్ సభ తర్వాత మాత్రం మరింత ఉధృతంగా కార్యక్రమాలు ఉండబోతున్నట్టు, ప్రభుత్వ విధానాల పట్ల మాత్రం విమర్శలు ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇది ప్రకటనల వరకే పరిమితం అవుతుందా లేకపోతే పూర్తి స్థాయిలో అవుతుందా చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా తను యాక్టివ్గా ఉండాలనుకోడు, సందర్భాన్ని తగ్గట్టే బయటకు వస్తాడు. ప్రతిసారి మీడియాలో కనిపించాలనో ఏదో సభలు సమావేశాలు కనిపించాలని కోరుకోడు. ఒక సందర్భానికి మధ్యలో గ్యాప్ తీసుకుంటాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రతిసారి వార్తల్లో ఉండడానికి పూర్తి స్థాయిలో ఇష్టపడు. అంటే ఆయన అందుబాటులో లేకున్నా కానీ ఒక వార్తగా ఉండాలని కూడా ఆయన కోరుకుంటాడు. మరి ఇది ఓన్లీ ఈ యొక్క యాక్టివ్గా కావడం అనేది వరుసగా రాబోతున్నారా లేకపోతే గ్యాప్ ఇచ్చి రాబోతున్నారా, మరోసారి మళ్ళీ సైలెంట్ అయిపోతారనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సొంత పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు, బయట కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాలైన బీజేపీ ఇతర పార్టీలు కూడా కేసీఆర్ రాకపై కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నాడు, అధికార పార్టీ దానికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది, అసెంబ్లీలో తాను చేసే ప్రసంగాలకు అధికార పార్టీ కానీ బీజేపీ కానీ ఎలా రియాక్ట్ కాబోతుంది, ఎవరి మధ్య డి అంటే డి అంటూ సాగే ఈ అసెంబ్లీలో ఎవరి వాదన విజయం సాధించే అవకాశం ఉంది, కేవలం గవర్నర్ ప్రసంగం కార్యక్రమానికి హాజరవుతాడా లేకపోతే పూర్తి స్థాయిలో సమావేశాలకు హాజరై తన వాణిని బడ్జెట్ పత్రాలపైన కూడా తన ప్రధాన ప్రతిపక్ష హోదా నేపథ్యంలో ఆయన యొక్క ప్రసంగం ఉండబోతుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ని బట్టి అలాగే అసెంబ్లీలోకి వచ్చే విధానాన్ని బట్టి కూడా ఆధారపడతాయి. చూడాలి మరి పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకంగా ముందుకు వస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ శైలి ఎలా ఉండబోతుంది, ఆయన తీరు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై మాత్రం ఒక స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.